మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి బరిలో అయితే 3 సినిమాలు నిలిచాయి. ఈ నెల 10వ తారీఖున చూసుకుంటే గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయింది. అలాగే ఈ రోజు 12వ తారీఖు ఏదైతే ఉందో బాలకృష్ణ గారు నటించిన మూవీ డాకు మహారాజ్ అయితే విడుదలయ్యి ప్రేక్షకుల ద్వారా అంటే 4 ఇంచులో ఏదైతే పడిందో మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఈ రోజు మనం రాజమండ్రిలో ఉన్న అశోక థియేటర్ దగ్గర ఉన్నాం. మనం 11 గంటలకి అయితే షో పడింది. ప్రస్తుతం ఇప్పుడు క్రౌడ్ 1:30 ఆ టైంకి అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో డాకు మహారాజ్ బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ టాక్ ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టాక ఈ సంక్రాంతి బరిలో ఈయన విజయం సాధించారా లేదా 2025 అన్నది ప్రేక్షకుల నిర్ణయం అయితే మనకి ఇంకొక 10-15 నిమిషాల్లో వాళ్ళే వెల్లడించబోతున్నారు. సో చూసేద్దాం. వచ్చి సినిమా ఉంది ఏం బాగుంది సినిమా స్టోరీ బాగుంది, చాలా బాగుంది. స్టోరీ ఏం బాగుంది చెప్పండి. స్టోరీ బాగుంది, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ లేకపోతే రొటీన్ అస్సలు లేదు, కొత్తగా ఉంది. బాబీ హిట్ సినిమా చెప్పు. బ్లాక్ బస్టర్ నిర్గతిస్తున్నాను, చాలా హైలైట్ అన్న సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి, చాలా బాగా తీసాడు అన్న సినిమా. ఇంటర్వల్ ఫైట్ మాత్రం హైలైట్ అసలు. అదే బాలయ్య బాబుకి వరుసగా 4 హిట్ అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అసలు నా వరుస 4. సూపర్. ఫస్ట్ హాఫ్ బయట పిచ్చి బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సూపర్ అండి, సినిమా మామూలు లేదు అసలు. ఒక రేంజ్ లో ఉంది సినిమా. ఇది బాలకృష్ణ అంటే బాలకృష్ణ తప్ప ఎవరు చేయలేదు అంతే. కాన్సెప్ట్ బాగుందండి, లాస్ట్ కి ఫైనల్ కి బాగుందండి. బాగానే ఉందండి. బాబీ గారి డైరెక్షన్ బాగుంది. అంటే వాళ్ళతో వేరే రేంజ్ అయితే కదా కానీ ఆయన స్టైల్లో బాగుంది. బాలయ్య గారు అయితే చించేసారు సినిమా. అండ్ తమన్ గారి మ్యూజిక్ అయితే స్క్రీన్ చిరిగిపోద్ది భయవేసింది మాకు లోపల. ఆ రేంజ్ లో ఉంది తమన్ గారి మ్యూజిక్, బీజేం ఆ రేంజ్ లో ఉంది. సంక్రాంతి బాలబాబు ఇంకోసారి సక్సెస్ సాధించడానికి వచ్చా కొట్టచ్చండి. బాలకృష్ణ గారు సంక్రాంతికి ఎప్పుడు హిట్లు కొట్టడం కామన్ కాబట్టి అంతే. సినిమా చాలా బాగుందండి. సినిమాలో మొత్తం బాగా ఎలివేషన్ కానీ సినిమా మ్యూజిక్ కానీ చాలా బాగుంది. చాలా జై బాలయ్య ఒకటే మాట, ఇంకా ఈ సంక్రాంతి నేను కొట్టినట్టు బాలయ్య కంపల్సరీ, సమస్య లేదు అందులో. డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టినట్టే సినిమా. 4 కంపల్సరీ. చాలా బాగుంది సినిమా. మాకు సినిమా చాలా బాగుంది. బాలకృష్ణ ఒక ఊరు మొత్తం అల్లాడిపోయే పిల్లలకి మొత్తం నీళ్ళకి పోరాటం చేశాడు. సంక్రాంతికి ఇది బాలయ్య మంచి సినిమా. సినిమా చాలా బాగుందండి. నేనైతే మెగా అభిమాని. సినిమాని నీళ్లు లేక ఎడర్లో అల్లాడిపోతున్న పిల్లల కోసం మంచి చక్కగా బాలయ్య చూసేదని చెప్పి నేను చాలా ఆలోచిస్తున్నాను. మెగా ఫ్యామిలీ అయినా సరే బాలకృష్ణ గారిని కూడా మేము అభిమానిస్తున్నాము. సినిమా మటుకు సంక్రాంతి హిట్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. మరి సినిమా గురించి ఇంకా ఎంచేది ఏం లేదు. బాలకృష్ణ గారు బాగా తీశారని చెప్పి మేము సంతోషంగా మటుకు మెగా అభిమానులు. చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అతను చేసిన ఫైట్స్ బాగున్నాయి, అతను స్టోరీ కూడా మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్టు ఆ స్టోరీలో ఇది అందరూ ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ మంచి హిట్ అని చెప్పి మేము మనసారా చెప్పుకోగలుగుతున్నాం. మెగా భయ సినిమా ఎలా ఉందంటే జై బాలయ్య ఒకటే మొక్క, సూపర్ సినిమా. నేను చిరంజీవి అభిమాని, కానీ బాలకృష్ణ సినిమా బాగుంది, చాలా బాగుంది. ఈ పండుగకి బాలయ్య బాబు ఏ పండగ అయినా సరే బాలయ్యని కొట్టినట్టు ఎవరు లేడు. ఓకే, సినిమా ఎలా ఉందండి? బాగుంది. సినిమా ఎలా ఉందండి? బాగుందండి. సినిమా బాగుందండి. బాగుందండి. సినిమాలో ఏం బాగుంది? ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. మ్యూజిక్ సూపర్ అండి, చాలా బాగుంది. మ్యూజిక్ ఫైట్ సూపర్ అండి. సినిమా బాగుందన్న, సూపర్ బాగుంది. సినిమా అయితే సూపర్ ఉందండి, బాగుంది. బాలకృష్ణ బాగా కనిపించాడు దీంట్లో, బాగుంది, బాగా చూపించాడు సినిమా, బాగా బాగుందన్న, సూపర్ ఉంది. బాగుందండి సినిమా, చాలా బాగుంది. సంక్రాంతి బాలయ్యదే, మొత్తం బాలయ్యదే సినిమా. సంక్రాంతి మొత్తం సంక్రాంతి విన్నారు బాలయ్య, జై బాలయ్య.
నాకు కొంచెం డల్. సూపర్ బాగుంది బ్రో. బీజం చిన్న బాగుంది. ఏం వాళ్ళు నైస్ ఫ్యాన్. సంక్రాంతి గుర్తు ఇదే. సినిమాలో యాక్షన్ బాగుంది, బీజం, ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. స్టోరీ మామూలే, బట్ ఎలివేషన్స్ బీజం అన్ని ఎదిరిపోయాయి. సూపర్ ఉందన్న. సంక్రాంతికి వచ్చాడు. చెప్పాలా? ఏం బాగుంది సినిమాలో? సినిమా ఫైట్స్ బాగున్నాయన్న, బాలకృష్ణ యాక్షన్ బాగుందన్న, స్టోరీ బాగుంది. సూపర్ అన్న. బాలయ్య బాబు అంటే డైలాగ్స్ అన్న సూపర్ అన్న. సంక్రాంతికి బాలయ్య బాబు వచ్చాడు అన్న. జై బాలయ్య, జై బాలయ్య. అదిరిపోయింది బొమ్మ, బ్లాక్ బాస్టర్. అంటే సంక్రాంతికి మొగుడు వచ్చాడు. బాగున్నాను, సినిమా బాగుంది. చూసారు కదా, డాకు మహారాజ్ బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో అది పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుని ఎంతో విజయంగా రాజమండ్రిలో అయితే ప్రదర్శింపబడుతుంది. అలాగే బాలకృష్ణ గారి మూవీ అనే కాదు, 14వ తారీఖు రాబోతున్న వెంకటేష్ గారి మూవీ అనే కాదు, అన్ని మూవీస్ కూడా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అది ఎంతో మేలు చేయాలని చెప్పి సుమన్ టీవీ ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటుంది. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకటేష్ గారి సుమన్ టీవీ, రాజమహేంద్రవరం.